ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మహిళలు ఇంతమంది లోక్‌సభలో, స్టేట్ అసెంబ్లీస్‌లో రాబోతున్నారు. ఇదొక వినూత్నమైన అధ్యాయం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే గ్రామ స్థాయిలో మనం చూస్తే గనక పతి పంచాయత్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. పేరుకి మహిళలకు చెందిన నేతలు ఉంటున్నారు కానీ, వాళ్ళ వెనకాల పురుషులు మాత్రమే ఉండి నడిపిస్తున్నారనమాట. అలాంటి వ్యవస్థ కాకుండా నిజంగా లోక్‌సభకి, స్టేట్ అసెంబ్లీలకి మహిళలు ఎన్నికైతే వాళ్ళ చేతికి అధికారం వస్తా రాదా? వాళ్ళు నిజంగా అధికారాన్ని వాళ్ళ చేతుల్లోనే పెట్టుకుంటారా లేదా? ఇదే పెద్ద క్వెషన్ అనమాట. రేపు నిజంగా మహిళలకు అధికారం వచ్చినా సరే, వాళ్ళ వెనకాల ఎవరుంటున్నారు? వాళ్ళు నిర్ణయాలు వాళ్ళు తీసుకోబోతున్నారా? ఇది పెద్ద క్వెషనే. ఇక్కడ ఒక అంటే ఒక మేల్ నాయకుడి భార్యో, చెల్లెలో, లేకపోతే అక్కో, తల్లో వీళ్ళు నాయకత్వం వహిస్తారా? లేకపోతే ఇండిపెండెంట్‌గా పైకొచ్చిన మహిళలకు టికెట్లిచ్చి వాళ్ళ వాయిస్‌ని పార్లమెంట్‌లో, స్టేట్ అసెంబ్లీస్‌లో తీసుకొస్తారా? ఇదే పెద్ద క్వెషన్. భారతదేశంలో ఒక మహిళ ముందుకు రావాలంటే ఆవిడ ఇందిరాగాంధీ స్థాయిలో ఉండాలి. లేదా జయలలిత లాగా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. మాయావతి, మమతా బెనర్జీ ఇలాంటి లీడర్స్ లాగా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి అంటుంటారు. అంటే సూపర్ వుమెన్‌గా ఉంటేనే మహిళలు ముందుకు రాగలరని.